కూడా నమస్కారము. మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో ఈ నెల ఫిబ్రవరి నెల 13వ తేదీన మయూరి వైఫ్ ఆఫ్ నాగరాజు అనే ఒక లేడీ ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో ఏమంటే వాళ్ళ కుమారుడు హరన్ సాకేత్ అని 3 సంవత్సరాల బాబు వాళ్ళ ఇంట్లోని బకెట్లో పడి చనిపోయినాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన దాని మేరకు మేము యాక్సిడెంటల్ డెత్ డ్యూ టు డ్రౌనింగ్ కింద ఒకటి కేసు నమోదు చేశాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అందులో తెలిసిన ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ మయూరిను తర్వాత ఆమెకి ప్రియుడిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి, అదేవిధంగా వాళ్ళ కుమారుడు హరన్ సాకేత్ ముగ్గురు చిప్పిలి గ్రామంలో ఒక రూమ్ తీసుకొని ఉన్నారని, అక్కడ తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా విస్టా ప్రాసెసింగ్ యూనిట్లో ఇద్దరు కూడా జాబ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ బాబు 3 సంవత్సరాల హరన్ సాకేత్ బాబు ఇంటి దగ్గర ఉంటాడు. ఆ రోజు 13వ తేదీ వాళ్ళ మదరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి జాబ్కి వెళ్ళిన తర్వాత ఆ శివశంకర్ రెడ్డిను చిన్న బాబు ఇద్దరు మాత్రం ఇంట్లో ఉంటారు. ఆ టైంలో అతను శివశంకర్ రెడ్డి ఇంట్లో బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయి మధ్యాహ్నము 1:30 ప్రాంతంలో ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో ఆ చిన్న బాబు ఆ బెడ్ పైన తర్వాత హాల్లోనే అక్కడంతా కూడా లెట్రిన్ అంతా చేసి అంత గలీజ్ చేసి యూరిన్ అంతా చేశాడని అతను ఆవేశంగా ఆ చిన్న బాబుని ఈ చెస్ట్ పైన అదేవిధంగా వీప్ పైన చేతితో కొట్టడం జరిగింది. దానికి ఆ పిల్లోడు కంట్రోల్ కాలేక తర్వాత అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయినాడు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే డాక్టర్స్ అంతా కూడా పరీక్షలు చేసేసి ఈ బాబు చనిపోయినాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ విషయాన్ని సదర్ శివశంకర్ రెడ్డి మయూరి అనే ఆమెకి వాళ్ళ భార్యకి చెప్పినా కూడా ఆమెకు తెలిసి కూడా శివశంకర్ రెడ్డి కొట్టడం వల్లనే చనిపోయినాడు బాబు అని తెలిసినప్పటికీ కూడా సదర్ మయూరి నా బాబు ప్రమాదశాత్తు బకెట్ నీళ్ళలో పడి చనిపోయినాడని చెప్పేసి మాకు ఒక తప్పుడు కంప్లైంట్ ఇచ్చింది. అందువల్ల దీంట్లో శివశంకర్ రెడ్డిని A1 గాను అదేవిధంగా మయూరిని A2 ముద్దాలుగా చేసి ఈరోజు అనగా 21/2/2020 4వ తేదీన వారిని ఉదయం అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందర హాజరుపరచడం జరుగుతుంది. కేసుని యాక్సిడెంటల్ డెత్ కింద కట్టినటువంటి కేసుని 302, 201 IPC కింద ఆర్డర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసేసి కోర్టు ముందర హాజరుపరుస్తాం. దేనివల్ల ఏంటంటే వాళ్ళు ఇప్పటికి సుమారు 1 సంవత్సరం కిందట వాళ్ళది వచ్చేసి పులిచెర్ల గ్రామము కల్లూరు. అక్కడ ఈ శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ నాగరాజ్ అనే వ్యక్తి బార్బర్ షాప్లో ఉంటాడు. ఈ శివశంకర్ రెడ్డి వైన్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. నాగరాజ్ అప్పుడప్పుడు ఈ వైన్ షాప్ దగ్గరికి రావడము, అప్పుడప్పుడు ఇతను నాగరాజుతో పాటు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తూ శివశంకర్ రెడ్డి నాగరాజు యొక్క భార్య అయినటువంటి మయూరితో అక్రమ సంబంధం ఏర్పరచుకొని వాళ్ళ భర్త తనను ప్రతి చిన్న విషయాన్ని కూడా విసిగిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అని ఆమె బాధలంతా కూడా తనతో చెప్పుకోవడము, వాళ్ళిద్దరంతా కూడా ఒకటి కావడము. ఇప్పటి 1 సంవత్సరం కిందట వాళ్ళు ఇక్కడ నుండి వచ్చి బి కొత్తకోటలో కొద్ది రోజులు, మదనపల్లి టౌన్లో కొద్ది రోజులు ఉన్నారు. ఈ జనవరి నెల 27వ తేదీ నుండి వాళ్ళు అక్కడ చిప్పిలి గ్రామంలో రూమ్ తీసుకొని ఉంటున్నారు. అక్రమ సంబంధం వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అక్రమ సంబంధం ఈ బాబు అడ్డొస్తున్నాడని చెప్పేసి దానికి అతను ఇది చేయడం జరిగింది.